మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2025 నవంబర్ మాసంలో మీనరాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ మీనరాశి వారికి ఈ నవంబర్ మాసంలో 50% అనుకూలంగా ఉన్నాయి గ్రహాలు, 50% ప్రతికూలంగా ఉన్నాయి. అనగా 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ 50 నుంచి 60% శుభఫలితాలను అందించే వాతావరణం ఉంది. మిగతా 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తూ ప్రతికూల ఫలితాలను ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ పవిత్రమైనటువంటి కార్తీక మార్గశిర మాసంగా చెప్పుకునేటువంటి ఈ నవంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి 50 నుంచి 60% శుభఫలితాలు వస్తున్నాయి. మరింతగా మంచి ఫలితాలు రావడానికి మీరు శైవ క్షేత్రాలైనటువంటి పంచారామ క్షేత్రాలన్నింటినీ కూడా ఒకసారి సందర్శనం చేయండి. అవకాశం లేకపోతే కనీసం పంచభూతలింగ క్షేత్రాలనైనా మీరు చూడడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో మనకు అందుబాటులో ఉన్నటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో రామేశ్వరం కానీ శ్రీశైలం కానీ అటువంటి వాటిని సందర్శించడానికి ప్రయత్నం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు ఈ కార్తీక మాసంలో చేసేటువంటి శైవ క్షేత్ర దర్శనాల వల్ల కొంతవరకు ప్రతికూల గ్రహాల నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే 21 తర్వాత రాబోయేటువంటి మార్గశిర మాసానికి సంబంధించి మీరు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోండి, తిరుమలకు వెళ్ళండి, స్వామివారి సందర్శనం చేసుకోండి, తిరుపతికి వచ్చి పద్మావతి అమ్మవారి సందర్శనం చేసుకుని రండి. ఈ రకంగా చేయడం వల్ల కూడా కొంతవరకు మంచి ఫలితాలు పొందడానికి ఈ మీనరాశి వారికి అవకాశం ఉంటుంది. ఇక ఈ నవంబర్ మాసంలో మీనరాశి వారికి ప్రధానంగా షష్టాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ నవంబర్ నెల 16 నుంచి భాగ్యంలోనికి అనగా వృశ్చిక రాశిలోనికి రావడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు మంచి విజయాలను సాధిస్తారు. అధికారుల సహకారం మీకు పుష్కలంగా లభిస్తుంది. నూతన ఉద్యోగాలు అందుకుంటారు. ఉన్న ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. తండ్రి నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. రాజకీయ నాయకులకి మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంటుంది. ఎలక్షన్లో గెలవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. ఇక జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా ఆయన పంచమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. ఇష్టంగా చేసే కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మీరు కష్టపడి పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. మీరు చేసిన పనికి గాను సమాజంలో గుర్తింపు మీదైనటువంటి శైలిలో ఒక నూతనమైనటువంటి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవడానికి కూడా అవకాశం కనిపిస్తుంది. అలాగే ఆర్థికంగా బలపడతారు. కుటుంబపరంగా కూడా సంతోషకర వాతావరణాన్ని చవిచూస్తారు. ఇక తృతీయ అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈ నెలంతా అష్టమములో తులారాశిలో సంచరించడం వల్ల సృజన సహకారం బాగా ఉంటుంది. మీకంటే చిన్నవారి సహకారం బాగుంటుంది. జన సహకారం బాగుంటుంది. అనుకోకుండా నూతన అవకాశాలు చేజిక్కించుకుంటారు. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి ఫలితాలని మంచి విజయాల్ని అవకాశాలని మీరు అందిపుచ్చుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్త్రీలతో కలిసి కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహాది శుభ కార్యక్రమాలకు వెళ్తారు. ప్రయాణాలలో సైతం సంతోషకరంగా ముందుకు సాగే పరిస్థితి, కుటుంబ సౌఖ్యాన్ని కూడా మీరు అందుకోగలుగుతారు. ఇక షష్టమ భావంలో సింహరాశిలో ఎప్పటి నుంచో కేతువు సంచరిస్తున్నాడు. ఈ కేతువు 6వ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల మీనరాశి వారికి అది షష్టమ భావం కావడం వల్ల రుణ రోగ శత్రు విముక్తిని మీరు పొందగలుగుతారు. నిరాడంబరంగానే గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. ఆర్థికపరమైనటువంటి విషయాల్లో బలం పుంజుకుంటారు. కొన్ని రుణాలు తీర్చుకుంటారు. అలాగే అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే శత్రువులు సైతం మీకు మిత్రులుగా మారి మీకు అనుకూలంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఈ రకంగా జన సంబంధాలు పెరుగుతాయి. మీరు సంతోషంగా కాలం గడుపుతారు. మరి 2025 నవంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి సూర్య భగవానుడు, గురువు, శుక్రుడు, కేతువు ఈ ప్రధాన గ్రహాలంతా కూడా అనుకూలంగా సంచరించడం వల్ల అధికంగా లాభాలని, అధికమైనటువంటి అనుకూలతను, సంతోషకర వాతావరణాన్ని మీరు అందుకునే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ 2025 నవంబర్ మాసంలో మీనరాశి వారికి కుజుడు, బుధుడు, శని, రాహువు 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. ఈ 4 గ్రహాల విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే ముందుగా ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యంలో అనగా వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, తండ్రితో మనస్పర్ధలు, భూ సమస్యలు, వాహన సమస్యలు, ఖర్చులు, అభిప్రాయ భేదాలు అధికమయ్యే సూచన కనిపిస్తుంది. వ్యవసాయ రంగంలో నష్టాలు, రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు కనిపిస్తోంది. అలాగే చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా భాగ్యంలో వృశ్చిక రాశిలో సంచరించడం వల్ల ఒక్క విషయంలో కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఒక్క విషయంలో అసౌకర్యాన్ని మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవిత భాగస్వామితో కానీ, వ్యాపార భాగస్వాములతో కానీ, లేక జనాలతో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. ఆర్థికంగా మీరు ఒక విషయంలో ఇబ్బందిని ఎదుర్కొంటారు. ఒక అశుభ వార్తను కూడా మీరు బంధువుల నుంచో స్నేహితుల నుంచో వినాల్సిన పరిస్థితి మీకు కనిపిస్తుంది. ఈ రకంగా భాగ్యములో బుధ సంచారం మీకు పూర్తిగా ప్రతికూల ఫలితాలను ఇచ్చి ఇబ్బంది పెట్టేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక లాభ వ్యయాధిపతి అయినటువంటి శని ఈ నెలంతా కూడా జన్మరాశిలో మీనరాశిలో సంచరించడం వల్ల సోమరితనం వల్ల మీరు చాలా పనులు వాయిదా వేసుకుంటారు.
రావాల్సినటువంటి ఆదాయం చేతికి అందకుండా వాయిదా పడుతుంది. వ్యవసాయ రంగంలో నష్టాలను ఎదుర్కొంటారు. పనివారి సహకార లోపం వల్ల ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు. పనిభారం అధికమవుతుంది, శ్రమ అధికమవుతుంది. ఇంట్లో అశాంతి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమయ్యేటువంటి సూచన కనిపిస్తుంది. ఇక వ్యయములో కుంభరాశిలో రాహువు సంచరించడం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉంటున్నాయి. నూతన వ్యక్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన వ్యాపారాలు నష్టపడేటువంటి పరిస్థితి ఉంది. నూతన ఉద్యోగాలు వాయిదా పడేటువంటి సూచన కనిపిస్తుంది. మోసపూరితమైనటువంటి వ్యక్తుల వల్ల మీరు ఇబ్బందులు కొని తెచ్చుకునే వారు అవుతారు. ఆర్థికంగా కానీ లేకపోతే మంచి కాలాన్ని కానీ వృధా చేసుకునే వారు అవుతారు. విదేశీ వ్యవహారాలు కూడా మీరు వాయిదా వేసుకోవడం మంచిదిగా చెప్పడానికి, సలహా ఇవ్వడానికి అవకాశం కనిపిస్తుంది. మరి 2025 ఈ నవంబర్ మాసంలో ఈ మీనరాశి వారికి కుజుడు, బుధుడు, శని, రాహువు ప్రతికూలంగా సంచరిస్తోంది కనుక ఈ ప్రతికూల గ్రహాలకి తప్పనిసరిగా మీరు పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తుంది. ఇందులో భాగంగా వ్యయములో ఉన్నటువంటి రాహువును దోషం నుంచి బయటపడడానికి చాముండేశ్వరి అమ్మవారిని దర్శించండి, లేకపోతే కనకదుర్గ అమ్మవారిని దర్శించండి. అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. ఎర్రటి పండ్లను నైవేద్య సమర్పణ చేయండి. నిరంతరం శ్రీ సూక్తం కానీ, శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం కానీ చదువుకోవడం వల్ల మీరు ఈ వ్యయ రాహు దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే జన్మరాశిలో శని సంచరిస్తున్నాడు కనుక మీరు ఏమాత్రం అవకాశం ఉన్నా మందవల్లికి వెళ్ళి శనీశ్వర ఆలయాన్ని సందర్శించి శని భగవానుడికి అభిషేకం నిర్వర్తించండి. లేకపోతే తమిళనాడులో ఉన్నటువంటి తిరునల్లారు క్షేత్రానికి వెళ్ళి శనీశ్వర దర్శనం, అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. లేకపోతే మహారాష్ట్రలో ఉన్నటువంటి శని సంగనాపురం వెళ్ళి అక్కడ అందుబాటులో ఉండే పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుంటండి. ఈ రకంగా చేయడం వల్ల మీరు శని దోషం నుంచి, జన్మశని దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అంత దూరం వెళ్ళలేని వారు మనకు అందుబాటులో ఉన్నటువంటి ఈశ్వరుని యొక్క ఆలయంలో శనివారం రోజు పాలాభిషేకం నిర్వర్తించండి. అలాగే బిల్వాష్టకం చదువుకోండి. శని భగవానుని ప్రీత్యర్థం మీరు నల్ల ద్రాక్ష కానీ, నేరేడు పళ్ళను కానీ వయోవృద్ధులకు దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల జన్మశని దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం కనిపిస్తుంది. ఇక భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక బుధ దోషం కూడా ప్రబలంగా ఉంది కనుక ఈ నిరంతరం సీతారామచంద్రమూర్తి ఆలయానికి కానీ, లేకపోతే వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవారి ఆలయానికి కానీ, లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి కానీ బుధవారం రోజు వెళ్ళి తులసి ఆకుల మాలను సమర్పించి అక్కడ అర్చనాది కార్యక్రమాన్ని నిర్వర్తించండి. ప్రతినిత్యం శ్రీరామరక్ష స్తోత్రం చదువుకోండి. ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈ బుధ దోషం నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే భాగ్యంలో కుజుడు సంతరిస్తున్నాడు కనుక ఈ కుజదోషం వల్ల ఇబ్బందులు పడే సూచన కూడా ఉంది కనుక మీరు నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి దర్శనం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఎర్ర కందిపప్పుని మంగళవారం రోజు మీ కుటుంబంలో పనిచేసే పనివారికి కానీ, పేద బ్రాహ్మణులకు కానీ దానం చేయండి. ఈ రకంగా చేయడం వల్ల 2025 నవంబర్ మాసంలో మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు.